రెడ్డి గారి నాయకత్వంలో మరి మొన్న ఉగాది నాడు, ఉగాది అంటే తెలుగు ప్రజలకు ఒక పండుగ, కొత్త సంవత్సరం రోజున సూర్యాపేటలో మా ముఖ్యమంత్రి గారు సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించారు. ఇవాళ ఏప్రిల్ 1 రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో మనం ఇలా అన్ని గ్రామాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ స్టార్ట్ చేశాం. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి మల్లార గ్రామంలో ఎంచుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పేదవానికి, రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వబడతా ఉంది. దాని ముఖ్య ఉద్దేశము పేదవారు కూడా మరి సన్నబియ్యం తినాలి, కడుపు నిండా 3 పూటలు అన్నం తినాలి, అది కూడా నాణ్యమైన భోజనం చేయాలి. మరి పేదవాళ్ళ ఆరోగ్యము, పేదవాళ్ళ ఒక సంక్షేమమే ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి 3,000 కోట్లు అడిషనల్గా ఖర్చు పెట్టినా కానీ ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి సన్నవడ్లను పండించడానికి రైతులను ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ మనమే గవర్నమెంటే సివిల్ సప్లై కొని వాళ్ళ మరి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది ఈ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో 29 ఉన్న రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఒక యూనిక్ స్కీము మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రిస్టేజ్గా తీసుకొని మరి వాళ్ళ ఇది ఒక శాశ్వత స్కీమ్ అని చెప్పారు. ఎవరు దీన్ని వచ్చి ఆపలేరు, బంద్ చేయలేరు అని చెప్తున్నారు. దీనికి ప్రజలను కూడా చూస్తూ ఉన్నారు. మీరు అడగండి, ప్రజలను కూడా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు సన్నబియ్యము రేషన్ డీలర్లు, రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నదో అక్కడ సన్నం బియ్యం పంపిణీ చేపట్టడం జరిగింది. నిజామాబాద్ మండలంలో చేపట్టిన మా సారు రేకులపల్లి భూపతి రెడ్డి సార్ ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక అందరూ కొందరు దొడ్డు బియ్యం తింటే కొందరు సన్నం బియ్యం తినేటి వాళ్ళు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి నిరుపేద వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నంత స్థాయి ఉన్న వరకు కూడా సన్నబియ్యం పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మా సీఎం గారు తప్పకుండా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేరుస్తూ ఉంటున్నాయి. కరెంటు 200 యూనిట్లు కానీ, తప్పకుండా మహిళలకు బస్సు ఉచితం కానీ తప్పకుండా నెరవేరుస్తూ ఉంటున్నాయి. గ్యాస్ ఏదైతే ఉందో 500 సబ్సిడీ అని కూడా నెరవేరుస్తా చేయబడింది ప్రభుత్వం. ఇంకా ఏదైతే ఉందో అది చేపట్టడం జరుగుతుంది. రుణమాఫీ కూడా చేపట్టడం జరిగింది. కొద్ది నిమిషం ఈరోజు మేము ఒకటేమంటున్నామంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు అమూల్యమైన సందేశాన్ని వినిపిస్తారు. నేడు మన మల్లారం గ్రామంకు ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇటు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్న గారిది. ఇక్కడనే 6 గ్యారంటీలు అని చెప్తే ఇవాళ దద్దమ్మల తిరిగా నిన్న జీవన్ రెడ్డి ఇక్కడ రైతులకు రుణమాఫీ కాలేదంటుండ్రు, మహిళలు బస్సు ఎక్కలేదు, బస్సులో పోతలేరు అంటుండ్రు, మళ్ళీ 500 రూపాయల సిలిండర్ గ్యాస్ రాలేదంటున్నారు. మళ్ళీ ఇవాళ మనం ఒకటినే జరిగింది. దొడ్డు బియ్యం ఏ రకంగా సన్న బియ్యము మంచి ధనికులు అంటే ఉన్నవాళ్ళు తినేది తింటూరు, దొడ్డు బియ్యం గరీబ్ వాళ్ళకి ఇస్తున్నారని జరిగే లోకంలో ఇప్పుడున్న శాస్త్రంగా మనం కూడా జరిగింది. సన్న బియ్యం ప్రతి మహిళలకు సన్న బియ్యం ఇచ్చడం జరిగింది. 6 గ్యారంటీలల్లో 5 గ్యారంటీలు అమలైనాయి. ఇప్పుడు మీరు మహిళలు ఇంతకుముందు అనేది అంటే మీకు 2,000 రూపాయల 2,500 రూపాయల పింఛను కూడా అతి తొందరలో ఇవ్వబోతున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే గారు, మన భూపతి రెడ్డి అన్న గారు కృషితో ఆ గ్యారంటీలు కూడా 100% 2,000 కూడా అతి తొందరలో అవుతుంది. ఈ ఉద్దేశము చేస్తాం. అక్కడ ఇప్పుడు 15 లక్షల ఫండ్ సార్ నిధులకు వెళ్ళి పెట్టడం జరిగింది. సీసీ రోడ్ ఎందుకంటే మీరు బోనాల పండుగ చేస్తారని అక్కడ ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి
జీపీ నుంచి లెటర్ ఇప్పించి సారు దృష్టికి కొండపోయి అక్కడ సీట్ లైట్లు కూడా వేయడం జరుగుతుంది మీకు. ఎందుకంటే ఆ పండుగలో ఆ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయాలని ఆలోచన సార్ దృష్టికి కొండపోయినాం. మీరు తొందరపడకమ్మా, అవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు సారు ఎక్కి నుంచి మనకు ఇక్కడ కూడా తోపుకాల కట్టమొక్కను కూడా సీసీ రోడ్ చేయబడది. ఎందుకంటే 24 లక్షలు ఇప్పటి వరకు మంజూరైనాయి మల్లారం గ్రామానికి. కాదు మన మార్కెట్ కమిటీ చైర్మన్ మన ముప్ప గంగారెడ్డి అన్న అమూల్యమైన సందేశం వినిపిస్తారు. పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు పూజలు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, బాగారెడ్డి గారు, మన ప్రాంత మండలాధ్యక్షుడు ఎల్లయ్య గారు, రమేష్ గారు, మిగతా మిత్రులందరికీ, రాజన్నకు, శ్రీనివాస్ రెడ్డికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, తమ్ముడు ఆగండి. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అమ్మా. ఎవరో మాట్లాడింది కాదు, ఎవరో మాట్లాడాలని పంపించాలని మాట్లాడితే ఎవరు భయపడరు. కొంచెం మూకుంటే బాగుంటుంది. గత 10 సంవత్సరాలు వేరే గవర్నమెంట్ చూసిర్రు. ఇలా మనం పేదోళ్ళం ఉన్నామమ్మా. మీకు ఇలా కరెంటు 200 కరెంటు మాపైందా కాలేదా? అయినా కాలేదా? 500 సిలిండర్ వస్తుందా లేదా? అని ఈ రకంగా చేసేది పేదోళ్ళకు ఇబ్బంది కావద్దు, పేదోళ్ళకి ఇవ్వాలన్నది ఆలోచన చేస్తూ ఉన్నది. ఇలా సన్న బియ్యం కూడా ఇస్తున్నది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇలా సోదరుడు చెప్పిండు, ఒకటే గ్రామానికి పెద్దలు ఇలా 24 లక్షల రూపాయల ఫండ్ పెట్టిండారంటే అర్థం చేసుకోండి. గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది? ఇక్కడ ఎక్కడేసింది అక్కడనే ఉన్నది కదా. మరి అది అర్థం చేసుకోవాలా. ఇక్కడ అల్ల చేయమనే కాదు, మీకేం కావాలా పెద్దలు మీ ముందున్నారు, అడగండి, మీకు జవాబు చెప్తాడు, మీకు చేసి పెడతాడు. తీరంతో అడిగి పని చేయించుకుంటేనే బాగుంటుంది. కానీ ఏదో పెద్దలు వచ్చారు వాళ్ళ కూడా మేము లొల్లి పెట్టాలి నాకు ఏదో బిరుదొస్తారు అనుకుంటే వేరే రకంగా అవుతుంది, బాగుండదు. అదే ఈ కార్యక్రమంలో ఇలా నిజామాబాద్ మండలాన్ని ఆదర్శంగా దిద్దుతున్నటువంటి పెద్దలు, పని చేసే వాళ్ళకు పని చేయమని చెప్పి మీరు ఆదర్శంగా బలం ఇవ్వాలి తప్ప ఈ అల్లరి చేస్తే బాగుండదని నేను మీకు మనవి చేస్తూ, మీరందరూ కూడా ఏకదాటిపై కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని చేసి పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాము. జై హింద్, జై కాంగ్రెస్. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో మన ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇద్దామనే కార్యక్రమంలో మీ గ్రామానికి రావడం జరిగింది. మరి నాతో పాటు మన మండల అధ్యక్షుడు ఎల్లయ్య గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారు, మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా బాగారెడ్డి గారు, అదేవిధంగా మన గ్రామ పెద్దలైనటువంటి రమేష్ గారు, నెహ్రూ గారు, మన రాజన్న గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి వేదిక ముందున్నటువంటి రాజేందర్ గారు, బాగారెడ్డి గారు, నగేష్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, కుమార్ రెడ్డి గారు, నెహ్రూ గారు, వీళ్ళందరూ కూడా మాజీ సర్పంచులు చాలామంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ వచ్చినటువంటి మా మహిళా సోదరిమణులు, అక్కా చెల్లెలందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తాను. మీకు అందరు కూడా తెలుసు, మీ అందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి 15-16 నెలలైంది. 15-16 నెలలలో 4 నెలలు మనకు ఎన్నికల కోడే పోయింది. ఎంపీ ఎన్నికలు ఒక 3 నెలలు, తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక 45 రోజులు. అంటే ప్రభుత్వం పనిచేసింది దగ్గర ఒక సంవత్సరం మాత్రమే. మనకు ప్రభుత్వం అప్పచెప్పినప్పుడు గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి మీకు అందరు కూడా తెలుసు, మొత్తం అప్పులు చేసిపోయిండు. ఏ గూట్లో చూసినా అప్పులే అన్నట్టు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకో అప్పులే, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకో అప్పులే,
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకో, అప్పులే ఇట్లా మొత్తం కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మనిషికి మన నెత్తి మీద 4 కోట్ల మంది ఉంటారు మన తెలంగాణలో. 2 లక్షల రూపాయలు మనిషికి అప్పు చేసి పోయిండు. ఇలా మిత్తిలు కట్టడానికి దాన్ని కట్టడానికే మనకు వచ్చిన డబ్బులు సగం డబ్బులు పోతామనే నెలకు 7 నుండి 8 లక్షల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు మనం అప్పు కట్టడానికే పోతాం. అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిర్రో అది ఇందిరమ్మ మనమరాలు, ఇందిరమ్మ కోడలు, ఇందిరమ్మ మనమడు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట, అది కట్టుబడి ఉండాలి ఆ మాట మీద అని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనము చెప్పిన మాట మీద ఉండాలన్న దాని మీద ఇవాళ పైసా కూడబెట్టి మనము ప్రజలకు అన్ని విధాలుగా మనము ఇచ్చిన ప్రామిసెస్ ఒకటి మనము ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు, 23 డిసెంబర్ 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే మరి 9వ తారీఖు నాడే మనం ఆర్టీసీ బస్సులు అందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచుకున్నాం. అంతకుముందు 5 లక్షలు ఉండే. అంటే ఏ ఆపరేషన్ అయినా కానీ 10 లక్షల వరకు మనము ఉచితంగా ఆరోగ్యం అన్నది చాలా ఇంపార్టెంట్, చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి పేదవారికి తెల్లారి ఏదైనా కడుపులో కంతైనా, ఇంకా మెదడులో ఇంకేదైనా గుండెకు ఆపరేషన్ అయినా కానీ ఫ్రీగా అయ్యేటట్టు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచుకున్నాం. తర్వాత మనం మీకు అందరు కూడా తెలుసు, 2004లో, ఇప్పుడు కాదు, మనం 2025లో ఉన్నాం. 21 సంవత్సరాల క్రింద రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మనం రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. అప్పుడు మొట్టమొదటి సంతగా రాజశేఖర రెడ్డి గారు రైతులకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఇచ్చినాం. అది ఇప్పటిదాకా నడుస్తూ ఉంది. ఇవాళ మరి రైతులకే కాదు, పేదవారికి ఇండ్లలో కూడా కరెంటు ఫ్రీ ఇవ్వాలని చెప్పి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చి 0 బిల్లు ఇస్తూ ఉన్నాం మీకు. అదేవిధంగా మరి అక్కడ మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ కలిసి మరి సిలిండర్ రేటు 1200లకు పెంచారు. దాని మహిళలకు మరి తక్కువ ఖర్చులో ఇవ్వాలని చెప్పి 500 రూపాయలకి మళ్ళీ సిలిండర్ కూడా ఇచ్చడం స్టార్ట్ చేసాం. అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట మీదకెళ్ళి బోనస్ ఇస్తామన్నాం. సన్నవాట్లకు బోనస్ ఇచ్చినాం 500 రూపాయలు. అదేవిధంగా మరి ఈ రుణమాఫీ కూడా గతంలో 10 సంవత్సరాలు చారణ మందం అనుకుంటే ఓన్లీ మిత్తి కట్టిరు కానీ అసలు కట్టలే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 లక్షల మంది రైతులకు, మొత్తం మందికి రాలే ఇంకా, 25 లక్షల మందికి రైతులకు 21,000 కోట్లు పెట్టి రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతులకు ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం, నాణ్యమైన విత్తనాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మనకు వర్షాలు పడ్డా ఉన్నాయి, మంచి 2 పంటలు కూడా మరి మంచి పంట పండుతూ ఉంది. ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారు. మన బోనస్ వచ్చినప్పుడు అయితే రైతులందరూ కూడా దావతులు చేసుకున్నారు. మాకు అడిషనల్గా డబ్బులు వచ్చినాయి. ఒక్కొక్క పెద్ద రైతు కదా 3 లక్షల 4 లక్షలు వచ్చినాయి. ఇవాళ అదేవిధంగా ఇక్కడ మహిళలు అన్నారు, మా అక్క చెల్లెలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీకు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీయే కాకుండా మీకు మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరు కూడా తెలుసు, మొన్న కూడా మీటింగ్ పోయిన 1 లక్ష మందితో మీటింగ్ పెట్టుకున్నాం మనం. మహిళలను స్వశక్తి పేరు మీద, స్వలంబన పేరు మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, మరి భర్త మీదనో లేకుంటే తల్లిదండ్రుల మీదనో మరి పిల్లల మీదనో ఆధారపడి ఉండొద్దని చెప్పి మీకే ఆదాయం వచ్చేటట్టు చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇవాళ 1 లక్ష కోట్లు, ఒకటి కాదు 1 లక్ష కోట్లు బ్యాంకు నుండి రుణాలు తీసుకొని మీకు చారణ మిత్తి లేకుండా 0 మితితోని రుణాలు ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగానే మీకు తెలిసి ఇవాళ ఆర్టీసీ బస్సులు ఇచ్చినాం మీకు లోన్ మీద. ఇవాళ పెట్రోల్ బంకులు ఇస్తూ ఉన్నాం. ఈవెన్ ఇంకా సోలార్ ఎనర్జీ అంటే మనము ఈ సౌర విద్యుత్ సంబంధించిన ప్లాంట్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా భవిష్యత్తులో మీకే ఇవాళ ఇప్పుడు మన వరి ప్రొక్యూర్మెంట్లో కూడా ఐకేపీ వాళ్ళకు కూడా చాలా సెంటర్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల వచ్చే కమిషన్ మీకు రావాలని. అదేవిధంగా ఇవాళ రాబోయే కాలంలో ఇంకా రైస్ మిల్లులు, ఈవెన్ ఇంకా గిడ్డంగులు అన్నీ కూడా మీకే మహిళలకు ఇద్దామని అనుకుంటున్నారు. ఇవాళ స్కూల్ పిల్లలకు కుట్టేటువంటి డ్రెస్సులు కూడా మహిళలకు ఇస్తూ ఉన్నాం. ఇవాళ కలెక్టరేట్ల క్యాంటీన్ కూడా మహిళలకు నడిపిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మహిళల కొరకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. మహిళలు ఎందుకంటే ఇప్పుడు సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు స్వయం మహిళలు కాబట్టి మరి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలు ఆనందంగా ఉండాలని చెప్పి ఇవాళ మనం ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి. గతంలో 10 సంవత్సరాలు ఒక ఇల్లు రాలే మల్లారంకు. గతంలో ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లే. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఇలా 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మీ మల్లారంలో కూడా నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా మన నాయకులకు, మీరు ఎవరు ఇండ్లు కట్టుకుంటా అంటే వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం. మీరే కట్టుకోవాలి మీ జాగల. ఇవాళ రేపు ఒక వారం 10 రోజుల్లోనే మీరు ముగ్గు పోసుకోండి, మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాం. అది కూడా ఎవరి పేరు మీద ఇస్తున్నాం? మహిళల పేరు మీద. ఇంటి యజమాని మహిళనే, మొగోళ్ళ పేరు మీద కాదు. మాకు తెలుసు మొగోళ్ళ చేతిలో పెత్తనం ఉంటే 15 రోజులకే జైబు ఖాళీ అయిపోతుంది.
మరి ఆడవాళ్ళ చేతిలో పెత్తనం ఉంటే తాళాలు ఉంటే ఇవాళ మరి నెలాఖరు కూడా ఇంకో కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది. అందుకని మహిళల చేతుల్లోనే పెత్తనం ఉండాలని చెప్పి ఇవాళ మహిళలకే ఇండ్లు కూడా అప్పచెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అందరు కూడా అమౌంట్ ఇవాళ మీకు అందరు కూడా ఇంకా సన్న బియ్యం ఇచ్చుడే కాకుండా ఇవాళ కొత్తగా రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల నుండి ఇవ్వలే. ఇవాళ రేషన్ కార్డు కూడా మీకు 10-15 రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటారు. దాన్ని ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. మీకు అందరు కూడా తెలుసు 10 సంవత్సరాలలో ఎంతమంది కుటుంబాలలో పిల్లలు పెద్ద కాలే, పెళ్ళిళ్ళు ఎన్ని కుటుంబాలు కాలే, విడిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. మరి 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ మన రేషన్ కార్డుల కొరకు అప్లికేషన్స్ అడిగితే ఎన్ని వస్తున్నాయో తెలుసా? 40 లక్షల మంది రేషన్ కార్డులు కొత్తగా కావాలని అంటున్నారు. మేము చెప్పినాం ప్రతి ఒక్కరికి ఇస్తాం రేషన్ కార్డు. ఎలిజిబిలిటీ ఉన్న అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తాం. అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం. ఒక 2 నెలల్లో అందరికీ కూడా మీకు రేషన్ కార్డు వస్తాయి. ఇవాళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే మామూలుగా మన జనాభా ఉన్నదే 4 లక్షల మంది, 4 కోట్ల మంది. మరి ఇవాళ 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తా ఉన్నామంటే మీరు ఆలోచించండి. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చారు. కేసీఆర్ పెద్ద మాటలు చెప్పినప్పుడు మా మన్మడు ఏం తింటాడో నేనేం తింటానో, పేదోళ్ళు కూడా అదే అన్నం తినాలన్నారు. మరి ఇలా అదే అన్నం తింటున్నారా? దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా మొన్నటిదాకా. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దొడ్డు బియ్యం మన తెలంగాణలో ఎక్కువ వండిస్తలేరు. ఎందుకంటే దొడ్డు వాళ్ళు వండిస్తే ఒక నెల రోజులు ఎక్కువ ఉంటుంది. అది అంటే ఈ పెద్దట్లు కాబట్టి జర ఎక్కువ తొందరగా రాదు పంట, మళ్ళీ రోగాలు ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, అది ఇదని చెప్పి నీళ్ళు కూడా ఎక్కువ అవసరం ఉంటాయని చెప్పి అందరూ కూడా మన దగ్గర దొడ్డు బియ్యమే వండిస్తుండే. అయితే మన ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలా అనుకున్నప్పుడు మనం సన్న వడ్లను పండించాలని చెప్పి రైతులను ప్రోత్సహించి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇవాళ 100% సన్న బియ్యం ఉన్నాయి. ఇప్పుడు మన మల్లారంలో కూడా సన్న బియ్యం వేసారు కదా. మరి అది కూడా మళ్ళీ కొంటున్నాం మేము. అది కూడా మీరే కొంటున్నారు, ఐకేపీ ద్వారా కొంటున్నారు. మీకే మరి మీరు పండించిన పంటకు మీకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ సన్న బియ్యంకు తక్కువ లేదు. కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి నెలకు సరిపోయేంత 6 కిలోల సన్న బియ్యం ఇద్దామనేదే ఇవాళ స్కీమ్. ఇది మీకు తెలుసు దొడ్డు బియ్యంకు సన్న బియ్యంకు రేట్ ఎక్కువ ఉంటుంది. మరి ఇవాళ ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా కానీ మన తెలంగాణ ప్రజలందరూ కూడా పేదవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మరి అంటే సన్న బియ్యం తినాలా, ప్రతి ఒక్కళ్ళు ఉన్నవాళ్ళు ధనవంతులే కాదు, అది పేదవాడు కూడా తినాలా. అదే స్కూల్లో మధ్యాహ్న భోజనం కానీ ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కానీ మరి కాలేజీలలో కానీ ఎక్కడెక్కడైతే మన క్యాంటీన్లు ఎక్కడెక్కడైతే పిల్లలు భోజనం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ఇలా. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా సన్న బియ్యం తినాలి. మరి అందరూ కూడా 3 పూటలు కడుపు నిండా భోజనం చేయాలనే ప్రభుత్వం ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఇవాళ సన్న బియ్యం తినడం అన్నది ఒక కళ, చాలామందికి వీలు కాదు. 52 రూపాయలు పెట్టి కొంటున్నాం. ఇక్కడ రాస్తా ఉన్నారు అధికారులు. ఇవాళ మనకు మొత్తం జిల్లా వ్యాప్తంగా 759 కొనుగోలు అనేది మన రేషన్ షాపులు, డీలర్ షాప్స్ ఉన్నాయి. దాంట్లో 4 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఉన్నాయి మనకు. దాంట్లో 13 లక్షల మంది ఉన్నారు మన జనాభా ఇప్పుడు ఈ సన్న బియ్యం తినేటోళ్ళు. అదేవిధంగా మరి మొత్తం కూడా 80 లక్షల క్వింటాలు 80,000 క్వింటాలు బియ్యం మనం ప్రతి నెల మనం మీకు పంచబోతా ఉన్నాం. ఇవాళ మనము దీన్ని 52 రూపాయలకు మనం కొని మీకు 2 రూపాయల కాడికి ఇస్తున్నాం. అంటే 50 రూపాయల కిలో ఫ్రీ. అంటే 50 రూపాయలు అనుకోండి నెలకు, 1 కిలోకు. 6 కిలోలు అంటే ఎంత? 300 రూపాయలు. ఒక కుటుంబంలో 4 ఉంటే ఎంత? 1200 రూపాయలు ఫ్రీ నెలకు. దాంతోపాటు మీకు ఇంకా అడ్వాన్స్గా చెప్తా ఉన్నాను, మొన్ననే అసెంబ్లీలో మనకు తీర్మానం చేసిరు మన సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీకు అందరికీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎన్ని ఐటమ్స్ ఇస్తుండే? 6 ఐటమ్స్ ఇస్తుండే. ఇవాళ 9 కూడా బియ్యంతో పాటు అన్నీ కూడా ఉప్పు, పప్పు, కారము, నూనె అన్నీ కూడా కలిసి కూడా 9 ఐటమ్లతో మీకు ఇవ్వబోతా ఉన్నాం మీకు రేషన్ షాపులలో. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ఓన్లీ ఒక దొడ్డు బియ్యం ఇచ్చిండు. అది అంటే ఇప్పుడు కొంతమంది ఎవడో తాగి వచ్చినట్టున్నారు, వీళ్ళేదో టీఆర్ఎస్లో బీజేపీలో పంపించినట్టు ఎక్కువ ఏమి ఇక్కడ గడబడి చేయకూడదు, మంచిగా ఉండదని చెప్తున్నా. అలా ఈయన ఎవరు ఏం చేస్తున్నారా? ఏం చేసిండ్రా మీరు? 10 ఏళ్ళు దోసుకొని తిన్నారు. ఇవాళ చూస్తారా మీరు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ అంతా, కొడుకు, బిడ్డ, అల్లుడు
సడకుడు కొడుకు మొత్తం ఒక్కొక్కడు ఫామ్ హౌస్లో కట్టుకున్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ అభివృద్ధిని మొత్తం దోసుకున్నారు. మొత్తం తెలంగాణ అప్పులపాలు చేసి ఇవాళ ఎట్లా ఉన్నది? ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్నీ ఫ్రీగా లేవు. ఇవాళ సెక్రటరియట్ వండి లక్షల మంది 1000 మంది విజిట్ చేస్తూ ఉన్నారు. ధర్నా చౌక్ ఓపెన్ అయింది. ఇంతకుముందు ఎక్కడ ఉండే గడిల రాజ్యం లాగా ఉండే అలా యోసంలాగా మరి వాళ్ళ కుటుంబ పాలనేనా? అందుకనే మీరు అందరు బుద్ధి చెప్పిరి. అలా బుద్ధి చెప్తే కూడా ఏం చేస్తున్నాడు కేసీఆర్? కాలిరికి ఫామ్ హౌస్లో వండక మరి ఇలా మొత్తం కుట్రలు అంతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని బదనాం చేద్దామని ఇసుంటిగా పనికి వాళ్ళ కొడుకు కొంతమంది పంపించిన అన్ని జాగాలు అట్లనే చేస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ని అభివృద్ధి చేద్దామని ఒక 400 ఎకరాలు ప్రైవేట్ వాడు ఆంధ్రోళనకు అమ్ముకున్నారు. మరి మనం తీసుకొని ఇండస్ట్రీస్ పెడదామని అంటే మళ్ళీ అడ్డం పడుతున్నారు. మీరు చూస్తున్నారు కదా ఇలా పేపర్లో. అంటే ఇవే ఇప్పుడు RRR కడతామంటే అడ్డం పడుతున్నారు. మూసీ నదిని మంచిగా చేద్దామంటే అడ్డం పడుతున్నారు. ఇట్లా వాళ్ళు చేయరు, చేసేదాన్ని అడ్డం పడుతున్నారు. ఇక దానికి తోడుగా ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చేస్తున్న రెండో కార్యక్రమాలు. ఒకటి, మన తెలంగాణ డబ్బులు తీసుకొని పోయి మన ట్యాక్స్ కడతాం ఢిల్లీకి, తెలుసు కదా, GST కడతాం, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది, అన్నింటిలో ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, అన్ని మొత్తం మన డబ్బులు తీసుకొని పోయి అక్కడ గుజరాత్కు, బీహార్కు, ఉత్తరప్రదేశ్కి పంపిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ నుండి ₹1 పంపిస్తే మనకు 42 పైసలు వస్తున్నది. 62 అంటే ఎంత? 58 పైసలు తినేస్తున్నారు అటు వేరే దేశానికి పంపిస్తున్నాడు మోడీ. ఇంకేం చేస్తున్నారు తెలుసా? మనకు పైసలు రాకుండా చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 ప్రాజెక్టులు పెట్టిండు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు, ఒకటి మూసీ నది రివర్ది, ఇంకోటి ఓల్డ్ సిటీకి మెట్రో ఎక్స్టెన్షన్ చేయాలా, ఇంకా 4th సిటీ అని కొత్త సిటీ కట్టుకుందాం, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఇవన్నీ కట్టుకుందామని దాన్ని కూడా అడ్డం పడుతూ ఉన్నారు. మనకు నీళ్లు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు 11 సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్ నుండి మనం విడిపోయి. రీఆర్గనైజేషన్ బిల్లు ఇంప్లిమెంట్లు అయితే మనకు నీళ్ళు కావాలి. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే ఇస్తలేరు. వీళ్ళు బీజేపీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఈ బండి సంజయ్ కానీ ఇక్కడ అరవింద్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా? గుజరాత్ వాళ్ళు గులాంగిరి చేస్తున్నారు. గుజరాత్ వాళ్ళు ఉన్నారు ఒక 4. మన ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా అని ఉంటాడు హోమ్ మినిస్టరు, అదేవిధంగా అదానీ అంబానీ అని ఉంటారు బిజినెస్ పీపుల్. వాళ్ళు ఇద్దరు నలుగురు దేశాన్ని దోసుకుంటున్నారు. ఇలా మొత్తం దోసుకొని ఏం చేస్తున్నారు? తెలంగాణను, కర్ణాటకను, ఇటు తమిళనాడును, మన సౌత్ ఇండియాను మొత్తం కూడా దోసుకొని పోయి నార్త్ భారతదేశానికి పెడతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు, గుజరాత్కు, అటు బీహార్కు. అంటే ఎవరు సొమ్ము పెడతారు? ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి ఏం అధికారం ఉంది? మనం ఏమైనా వాళ్ళ ఇంట్లో సొమ్ము అడుగుతున్నామా? వాళ్ళ జేబులకి వెళ్ళి అడుగుతున్నామా? మనం కట్టిన ట్యాక్స్ అయి మనకి ఇమని అడుగుతున్నాం. మనం కట్టిన ట్యాక్స్ అయి మేము ఇచ్చిన డబ్బులు ₹1 ఇస్తున్నాం, మాకు ₹1 ఇవ్వని అడుగుతున్నాం. ఇలా మీరు ఏం తప్పు చేశారు? ఇలా ఎంపీని గెలిపించలే, బీజేపీ పార్టీకి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ఏం చేస్తున్నాడు ఆయన? తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతలేడు, తెలంగాణకు రావాల్సిన డబ్బుల గురించి అడుగుతలేడు, తెలంగాణకు అడ్డం పడుతున్నాడు. ఇంకా అభివృద్ధి చేస్తానంటే ఇవాళ తెలంగాణకు రావాల్సిన డబ్బులు రాకుండా చేస్తూ ఉన్నాడు. ఇవాళ పసుపు బోర్డు అని తెచ్చారు. ఎక్కడున్నది బోర్డు? అది 5 ఏళ్ళు అయింది చెప్పి. ఇవాళ బోర్డు ఎక్కడ పెట్టాలన్నా, పసుపు బోర్డు తలిగేదానికి ఎక్కడ పెట్టాలని ఇళ్ళ కొరకు వెతుకుతూ ఉన్నారు. అది బీజేపీ పార్టీ. ఇవాళ అసలైన రామ భక్తులం మనం శివభక్తులం, రామభక్తులం, ఆంజనేయ భక్తులం. వాళ్ళు మోడీ భక్తులు, వాళ్ళు రామభక్తులు గారు. రామభక్తులు అయితే నిజంగా న్యాయంగా ప్రజలకు రావాల్సిన డబ్బులు తెచ్చిస్తారు. మోడీ భక్తులు కాబట్టి వాళ్ళని డబ్బులు తీసుకపోయినా వీళ్ళు ఏం మాట్లాడతలేరు. కాబట్టి వాళ్ళని నమ్మకండి. ఇలా టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే. గతంలో 11 సంవత్సరాల నుండి వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాలు వీళ్ళ అధికారంలో ఉన్నారు. ఏం జరిగింది మన మల్లారంకు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం జరిగింది? ఒక రోడ్ వేసిరా, ఒక ఇల్లు కట్టినరా, ఒక పేదానికి ఒక ప్లాట్ ఇచ్చిరా? ఇలా మేము ఇవ్వబోతున్నాం. మల్లారంలో ఇల్లు లేని వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా 100% అందరికి కూడా ఇల్లు కట్టిస్తాం. ఖచ్చితంగా ప్లాట్లు లేని వాళ్ళకు కూడా 75 గజాల ప్లాట్లు ఇస్తాం. వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తాం 5 లక్షల రూపాయలు పెట్టి. ఇవాళ ప్రతి వేడివారికి సన్నబియ్యం ఇస్తున్నాం. అన్ని విధాలు కూడా రైతులను ఆదుకుంటున్నాం. ఇవాళ పిల్లల ఉద్యోగాలు కూడా చదువుకున్న వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. 10 ఏళ్ళు మోడీ చెప్పిండు 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇచ్చిన 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు అవుతాయి? 2 కోట్ల సంవత్సరం కంటే 20 కోట్ల ఉద్యోగాలు అవుతాయి. ఒకటికన్నా ఉద్యోగం వచ్చిందా? ఇవాళ మేము వచ్చినాక ఇచ్చినాం 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ జాబ్ అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంకా 600 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం గ్రూప్ 1 కూడా. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అందరి పిల్లలు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని చెప్పి ఇలా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేసాం. ఇవాళ మనం చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు కానీ మళ్ళీ ఉద్యోగాలు రాకుండా మళ్ళీ దుబాయ్ పోతున్నారు భార్య పిల్లలు వదిలేని. ఆ దుబాయ్ పోయిన పిల్లలకు కూడా
వాళ్ళ కుటుంబాలు ఆగం కావద్దని ఏదైనా చనిపోయిన వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మన కాన్స్టిట్యున్సీలో ఇలా 20 మందికి వచ్చినాయి మొన్న 5 లక్షలు చొప్పున కుటుంబాలు ఏదో కారణం చేత చనిపోయిన వాళ్ళు అనారోగ్యంతో లేకుంటే ఇంకేదో దేంతో కారణంతో అక్కడ భార్య పిల్లల మధ్య దుబాయ్ పోతే అక్కడ చనిపోతే ఇక్కడ భార్య పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మీ మహిళల పట్ల పక్షపాతం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. మీ మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం, రైతులకు పెద్దపీట వేస్తూ ఉన్నాం, యువకులకు. ఇవాళ రాజీవ్ యువ వికాస్ 6,000 కోట్లు, 1 కాదు 2 కాదు 6,000 కోట్లు పెట్టి మరి 5 లక్షల మంది పిల్లలకు రుణాలు ఇస్తున్నాం. ఇప్పుడు మహిళలకు ఎట్లయితే సంఘాలకు మహిళా శక్తికి ఇస్తున్నామో పిల్లలందరూ కూడా, పిల్లలే కాదు వాళ్ళు ఈవెన్ వ్యవసాయదారులు అయితే 60 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, వ్యవసాయేతరులు అయితే 55 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 50,000 వరకు ఫ్రీగా టోటల్ సబ్సిడీ, 4 లక్షల వరకు ఒక్కొక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు అప్లికేషన్లు నడుస్తూ ఉన్నాయి. మీకు అందరు కూడా ఎవరెవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలనో, ఎవరెవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనో వాళ్ళందరూ కూడా ఇప్పిస్తాం. ఇలా ఎంఆర్ఓలకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా 5 లక్షల మందికి 4 లక్షల చొప్పున మేము రుణాలు ఇచ్చి రాజీవ్ యువ వికాస్ కింద అందరినీ కూడా వాళ్ళంటే అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొంతమంది చదువుకున్న పిల్లలు ఉంటారు. ఒక 4 లక్షల రూపాయలు పెట్టి ఏదో ఒక సూపర్ మార్కెట్ పెట్టుకుంటాడు, లేకుంటే ఒక కారు కొనుక్కుంటాడు, లేకుంటే ఇంకేదైనా కొనుక్కుంటే ఇంకా కొన్ని 4 రూపాయలు కలుపుకుంటాడు. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నది. ఈ అభివృద్ధిని అడ్డుకోవడానికి తెలంగాణ బాగుపడడం వీళ్ళకు, టీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు అన్ని పనులు రావాల్సిన డబ్బులు మనకి ఇవ్వట్లేదు, మళ్ళీ రావాల్సిన అభివృద్ధి పనులు మనకు రానివ్వట్లేదు. మళ్ళీ మన డబ్బులు తీసుకొని పోయి ఉత్తర భారతదేశంలో డబ్బులు పంచుతూ ఉన్నారు. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. ఇదంతా మరి కుట్ర జరుగుతూ ఉంది ఉత్తర భారతీయులది మన మీద. మరి మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ ఉత్తర భారతీయులే కాబట్టి వాళ్ళను మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగే అభివృద్ధి ఫలాలను మీరు తీసుకోండి. తప్పకుండా ఇంకా రాబోయే కాలం మేము వచ్చి 14-15 నెలలే అయింది. మీరు ఓట్లు వేసింది మాకు 5 ఏళ్ళ కొరకు. ఇవాళ మాట్లాడుతున్నారు 14 నెలల్లో ఏం చేశారని. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి స్కీములు ఇవాళ నేను చెప్పినా కదా, మహిళలకు బస్సు ఉచితంగా ఇస్తున్నాం. ఎక్కడైనా బీజేపీ గవర్నమెంట్లో ఇస్తున్నదా? ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఎక్కడైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తున్నారా? ఇవాళ ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఎక్కడైనా మీరు గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ ఇస్తున్నారా? ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ఎక్కడైనా గుజరాత్లో కానీ మన మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడైనా బీజేపీ రాష్ట్రాలలో ఇస్తున్నారా? ఇస్తలేరు, వాళ్ళకి మనసు లేదు. ఇవాళ రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు తెచ్చి రైతుల పానం తిన్నది ఎవరు? బీజేపీ వాళ్ళు కాదు. ఇవాళ మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇవాళ కేంద్ర మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అక్కడ ప్రాజెక్టు కట్టదని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మోడీ ఫోటో పెట్టాలంట. మోడీ ఏం చేసిందని ఫోటో పెడతారా? అట్లంటే మా పైసలు రోజు రూపాయికి 48 పైసలు మీరు తీసుకుపోతున్నారు, 58 పైసలు. మరి మా రేవంత్ రెడ్డి గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టరు. అట్లుంటుందా? ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎట్లా నడుస్తుంది? మనం ట్యాక్స్ కడితేనే నడుస్తుందా? మరి అందరిదా ఇది ఊరు మన వాళ్ళదేనా? అట్లా అది అన్ని చిల్లర వేషాలు వేసి ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవాళ అందరు కూడా ఇక ఇంకొక విషయం చెప్తా ఉన్నా. చరిత్రలో ఫస్ట్ టైం 1931 అంటే 1931లో కులగణన జరిగింది. ఇవాళ మళ్ళీ మనం చేసాం కులగణన. ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత చదువుకున్నారు, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేదా, వాళ్ళకి ఉద్యోగం ఉందా లేదా, మరి వాళ్ళకి పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని మొత్తం ఒక మనం సర్వే చేసి వాళ్ళ మనకు డేటా ఉన్నది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ మనం ఇస్తున్నాం. ఎస్ దమ్ము ఉందా బీజేపీ వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ ఉద్యోగాల ఎలక్షన్ అంటే మన ఏది ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడుతూ ఉన్నది, కాలేజీలలో అడ్మిషన్లు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు జూన్లో మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం, మీరు ఇవ్వండి. ఎవరికైనా దమ్ము ఉందా? మాట్లాడే వాళ్ళకి లేదు, ఆ పనులు చేయరు. ఇవాళ బీసీలకు 42% ఇచ్చినాం. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం, చాలా చిరకాల కోరిక అది. ఏబీసీ కేటగిరీ చేసి మాలామాదిగని సపరేట్ చేసి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వం. కాబట్టి మీరు ఎవడో పనికి వాళ్ళని దారిపంట పోయేవాడు, లేకుంటే మోడీ భక్తులు, గుజరాత్ భక్తులు, వేరే దేశంలో ఒకటి వాడిని
అవసరం లేదు మనకు. ఇది కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ, మీ పేదల పార్టీ, మరి ఇందిరమ్మ రాజ్యం కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సేవలను గుర్తించండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ మల్లారం గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే నేను వచ్చేటప్పుడు అంటే మళ్ళీ వద్దాం అనుకున్నాము, ఇక్కడ అన్ని ఫౌండేషన్లు వేద్దామని అనుకున్నాం, కానీ మళ్ళీ సన్నబియ్య కార్యక్రమంలో ముందు ఇవ్వాలని అనుకున్నాం. అయితే ఇక్కడ బ్యాలెన్స్ వరకు ఒక 4 లక్షల రూపాయలు ఉంది. తర్వాత ఇంటర్నల్ సీసీ రోడ్స్ 15 లక్షలు, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సీసీ రోడ్ ఇంకొక 5 లక్షలు, ఇట్లా అన్నీ కలిసి మొత్తం మీద 45 లక్షల రూపాయలు నేను నా ఫండ్కి వెళ్ళి ఇచ్చినాను మన గ్రామానికి. ఇది ప్రభుత్వం సొమ్ము కాదు, ఇంకా అంటే నాది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్ ఇది. కాబట్టి మల్లారం గ్రామం మీద తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. మీ గ్రామంలో అందరికి కూడా ఇండ్లు ఇస్తాం. అన్ని స్కీములు మాకు పార్టీలు అవసరం లేదు, అటు బీజేపీ కూడా టీఆర్ఎస్ కూడా ప్రజలతో మాకు లొల్లి లేదు. ప్రజలందరూ పేదవాడే. మీకు అందరు కూడా కళ్యాణ లక్ష్మి చెక్స్లు ఎవరు వస్తే వాళ్ళకి సంతకాలు పెట్టిస్తున్నాం. ఎవరికి సీఎంఆర్ఎఫ్ కావాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ మేము చేసిస్తున్నాము. మాకు ఓన్లీ ఏదైనా ఉంటే నాయకులతోనే కొట్లాట, కానీ ప్రజలతో లేదు. మేము ఏ పార్టీ వాళ్ళని ఎవరిని అడగం. కాబట్టి మాకు గరీబోళ్ళే, మాకు రైతులే, మహిళలు అంత మట్టుకే. కానీ కాబట్టి మీరు వచ్చి ఏదైనా మీరు నా దగ్గర పని చేసుకోవచ్చు. నేను 24 గంటలు నిజామాబాద్లో ఉంటా, అందరు ఎమ్మెల్యేలాగా హైదరాబాద్లో ఉండా, నేను ఇక్కడనే ఉంటా. కాబట్టి మీరు అర్ధరాత్రి ఏదైనా కానీ మంచి చెడు మీ యొక్క బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా నేను మీకు అన్నిటికీ అందుబాటులో ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి అవకాశం కలిగించి ఇంతమందిని కల్పించే భాగ్యం నాకు కలిగించారు. మీ మల్లారం గ్రామం వచ్చి ఈ స్కీమ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. మీ మల్లారం గ్రామంకే మొట్టమొదటి దక్కింది ఇది. మరి మీరు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. మాకు పెద్ద మనుషులకు, పెద్దవాళ్ళకు 4,000 ఇస్తామని అన్నారు కాంగ్రెస్ వాళ్ళని. కొంచెం అనుమానంగా ఉన్నది. అయితే ఏమైందంటే మనము అప్పుడు ఎప్పుడైతే చెప్పినామో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు. ఈ కేసీఆర్ ఇంతగానం అప్పులు చేసి మొత్తం తెలంగాణ తాకట్టు పెడుతుందని తెలియదు. ఇప్పుడు ఎట్లున్నదంటే మనం ఒక తండ్రి అప్పు చేసిపోతే ఏమవుతుంది, కొడుకు దగ్గర వచ్చి అప్పులో కూర్చుంటారా, అట్లా తయారైంది మన వ్యవస్థ. కాబట్టి ఒకటి చేసుకుంటా పోతా ఉన్నాం. ఒక 1-2 ఇయర్స్లో మనకు అంతా కూడా ఆర్థిక పరిస్థితులు బాగా అవుతాయి. మన తెలంగాణ పెద్ద దేశం ఏం కాదు, మంచి రిచ్ రాష్ట్రం ఇది. తప్పకుండా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా కొంచెం వెనక ముందు చేస్తాం. అయితే ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్గా పేదవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేసాం. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, మనకు యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మహిళలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మనం చేసాం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఎవడో చెప్తారు ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏమైనా చేసినా ఏం చేయలేదు. కాబట్టి మీరు ఆ ప్రలోభాలకు గురి కాకండి. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పే పార్టీ కాదు ఇది. దేశం కొరకు స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎవరు మాట తప్పరు ఇక్కడ. కాబట్టి మీరు కొంచెం టైం పడుతుంది, కానీ అన్నీ కూడా చెప్పినవి చేస్తాం. గారికి మరియు పెద్దలందరికీ మరియు మహిళా సోదరిమణులకి నా యొక్క నమస్కారాలు. మన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకి వడ్డీ రాయితీ రుణాలు అందించడంలో ప్రోత్సహిస్తుంది. మరియు ప్రైవేట్ బస్సులు కానీ ప్రైవేటు వెళ్ళడం కానీ, డబ్బు లేకుండా టికెట్ లేకుండా వెళ్ళడం కానీ ఇవన్నీ సహకరిస్తుంది. దీంతో పాటు కూడా మన మార్చి 14, 2024 నుండి అమలుకి వచ్చింది ఏంటంటే లోన్ బీమా. మన కాంగ్రెస్ ప్రభుత్వము లోన్ బీమా అనేది ప్రారంభిస్తుంది. ఎవరైతే లోన్ తీసుకున్నారో మహిళా సంఘాలలో బ్యాంకులలో 2 లక్షల వరకు 2 లక్షల వరకు బీమా వస్తుంది. అట్లాగే యాక్సిడెంటల్ డెత్ కూడా 10 లక్షల వరకు బీమా వస్తుంది. అలాగే ఇవన్నీ మనకు మహిళా సంఘాలకి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఏంటంటే మనకు ప్యాడీ సెంటర్, కొనుగోలు సెంటర్ వచ్చింది సార్ మన మల్లారంకి. అయితే ఈ మల్లారంలో మనకి ఈ 2 రోజుల తర్వాత మనకు ప్రారంభించడం అవుతుంది. రైతులు మనకి పూర్తి సహకరించాలని కోరుతున్నాం. శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ 2 ఐకేపీ సెంటర్స్ వచ్చినాయి. సో వాళ్ళకి మనం ఫుల్లీ ఫెసిలిటేట్ చేయాలని. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఈ చెల్లెలు మీకు ఎవరికైతే లోన్ తీసుకుంటున్నారో 2 లక్షల వరకు ఎవరు అకాల మరణం ఏదో అదృష్టం బాగాలేక మనం చనిపోతాం అనుకోక, లోన్ తీసుకున్నటువంటి మహిళా సోదరి మనం చనిపోతే వాళ్ళకి 2 లక్షల వరకు మళ్ళీ కట్టే అవసరం లేదు, ఫ్రీ. అంటే అది లోన్ ఇన్సూరెన్స్ ఉంది అన్నట్టు. అది కాకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి యాక్సిడెంట్గా చనిపోతే, మామూలుగా నార్మల్ డెత్ కాకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అనుకోండి, అప్పుడు 10 లక్షల వరకు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీ కుటుంబానికి.
సో ఇవి రెండు తను చెప్పింది. చాలా ధన్యవాదాలు. మీకు ఐకేపీ వాళ్ళు కూడా మీకు అందరు కూడా చాలా సెంటర్స్ ఇచ్చినాం మనం, దగ్గర 40% సెంటర్స్ ఇచ్చినాం మనము. మీరందరూ కూడా బాగా చేయండి. పూర్తి రైతులందరూ కూడా సహకరిస్తారు తప్పకుండా. అదే 50 సెంటర్స్ మన కాన్స్టిట్యున్సీలో ఇచ్చినాము, 50% ఇచ్చినాం మొత్తం మన. అదే పర్వాలేదు. అది ఇప్పుడు మనకు సన్న వడ్లకు దొడ్డు వడ్లకు వేరే వేరే కేంద్రాలు ఉన్నాయి కాబట్టి కొన్ని అటిచ్చారు కొన్ని ఇటిచ్చారు. కానీ ఏదైనా మహిళా సంఘాలకు పూర్తిగా సహకారం ఉంటుంది. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మరి డిఎస్ఓ గారు ఉంటారు, లేకుంటే మా ఆఫీస్ కూడా కన్సల్ట్ చేయండి. మేము అన్ని విధాలు అందుబాటులో ఉంటాం.